ఏంటి అసలు ఎక్కడ పుట్టారు? అసలు ఎలా స్టార్ట్ అయింది మీ లైఫ్? నేను పుట్టింది ఒరిస్సా జైపూర్‌లో పుట్టాను. సో, మా ఫాదర్ అక్కడ జాబ్ యూపీ గాజియాబాద్‌లో వర్క్ చేసేవాళ్ళు. ఓకే. సో, అట్లానే మా మా మమ్మీ ఒక కొరాపుట్‌లోని సో, తను బోర్న్ అయింది. హ్మ్. అక్కడే నాకు ఇచ్చింది జన్మ. సో, అక్కడి నుంచి నా చైల్డ్‌హుడ్ మొత్తం యూపీ గాజియాబాద్‌లోనే అయింది. సో, హ్మ్. చైల్డ్‌హుడ్‌లోనే నాకు 7 ఇయర్స్ నుంచి నాకు చేంజెస్ అన్నీ కనిపించాయి. సంథింగ్ రాంగ్ ఉంది అని నాకు తెలుసు కానీ అది ఏంటి రాంగ్ నాకు తెలీదు. ఏ ఏజ్‌లో? అది 7 ఇయర్స్. 7 ఇయర్స్. 7 ఓకే. ఇయర్స్‌కి. 7 ఇయర్స్‌కి ఎట్లా అనిపించింది, సంథింగ్ ఈజ్ డిఫరెంట్. ఎందుకు నేను వాళ్ళ లైఫ్ స్టైల్‌లోనే ఫిట్ ఎందుకు కాలేకపోతున్నాను? ఎందుకు నాకు లోన్లీనెస్ ఎందుకు అనిపిస్తది ప్రతిసారి? సో, అట్లానే నా చైల్డ్‌హుడ్ మొత్తం అంతేం మంచిగా జరగలేదు. ఓకే. సో, నా నా లైఫ్ ఎట్లా జరిగింది మొత్తం సింగిల్‌గానే వెళ్ళింది. సింగిల్‌గానే నాకు ముందు చిన్నప్పటి నుంచి ఎవ్వరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. అంటే ఇలా మీకు ఉండడం వల్లనా? లేకపోతే మేబీ ఇలా నార్మల్‌గానా? ఉండడం వల్ల కూడా కొంతమంది నన్ను ఎక్కిరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు వాళ్ళకి చెప్పారా? నేను వాళ్ళకి నాకే అప్పుడు ఐడియా అంతేం లేదు. ఏదో హ్మ్. సంథింగ్ రాంగే ఏదో నడుస్తుంది. హ్మ్. ఎందుకు రాంగ్ అని నాకు అర్థమయ్యేది కాదు. ఓకే. సో, అర్థమయ్యేది కాదు. ఎవ్వరికి డిస్కషన్ చెప్పలేను. మా హ్మ్. అమ్మ, నాన్నకి కూడా చెప్పుకోలేను. వాళ్ళంత ఏం చదువుకోలేదు. సో, వాళ్ళకి చెప్పినా కూడా ఏమవుతది అని నేను అనుకున్నాను. సర్లే నా జీవితం ఇట్లానే ఉంది. అట్లానే సో, ముందు స్టడీస్ మీద ఫోకస్ చేద్దాం. సో, ఓకే. నైన్త్ క్లాస్ నుంచి క్రాస్ డ్రెస్సింగ్ చేయడం ఇష్టపడాను. సో, ఓకే. నాకు అమ్మాయిలుగానే డ్రెస్ ఏసుకోవాలి అని నాకు చాలా ఇష్టం ఉండేది. ఎందుకు హ్మ్. అబ్బాయిల డ్రెస్ కానీ ఎవ్వరు ఇంట్లో లేకపోతే సో, నేను అమ్మాయి బట్టల్లోని ఏసుకున్నాను. అంటే ఫస్ట్ మీరు అబ్బాయే. హ్మ్. నేను అబ్బాయి అబ్బాయిగానే నుంచి బోర్న్ అయ్యాను. అమ్మాయి. అబ్బాయిగానే బోర్న్ అయ్యాను. నాకు అబ్బాయి మెంటాలిటీ అస్సలేం లేదు నాకు. లైఫ్ స్టైల్ అబ్బాయిలా ఉండాలని కూడా నాకు లేదు. చిన్నప్పటి ఓకే. నుంచి అమ్మాయిగానే నన్ను అమ్మాయి అనుకున్నాను చిన్నప్పటి నుంచి. హ్మ్. సో, అమ్మాయిగానే నేను అనుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి అమ్మాయిలు ఏం ఆటలు ఆడతారు. సో, అలాంటివి నాకు చాలా ఇష్టం ఉండేది. కానీ అబ్బాయిలతోని క్రికెట్ ఇయన్నీ నాకంత ఇష్టం ఉండేది కాదు ఓకే. చిన్నప్పటి నుంచి. సో, చిన్నప్పటి నుంచి ఎలా అయినా నేను ఫిక్స్ అయ్యాను. సరే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేద్దాం. ఈ సొల్యూషన్ ఏదైనా మనం తర్వాత కూడా తీసుకోవచ్చు. 10థ్ నాది గాజియాబాద్‌లోనే అయింది. తర్వాత మా పేరెంట్స్‌కి ప్రాబ్లమ్స్ వచ్చాయి. మా మమ్మీ, డ్యాడీ విడిపోయారు. ఓకే. సో, విడిపోయిన తర్వాత సో, అంటే వాళ్ళ పర్సనల్ వల్ల విడిపోయారా? మీరు పర్సనల్ వల్ల. మీ సో, వల్లేనా? పర్సనల్ వల్ల. మా డ్యాడీ ఏంటి వాళ్ళ మదర్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళ మదర్ ఒక 100 ఇయర్స్. ఓకే. ఓకే. 100 ఇయర్స్. సో, మాకంతా ఏం పట్టించుకునే వాళ్ళు కాదు. సో, ఒక పిల్లలు, భార్య అంతా పట్టించుకునే వాళ్ళు కాదు. హ్మ్. వాళ్ళకి వాళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం. ఓకే. సో, అంతా మా మమ్మీతోని ఒక మోసం చేసుకొని మ్యారేజ్ చేసుకున్నారు. అన్నీ ఆయనంటే నాకు ఎప్పటికైనా అసహ్యం. ఎందుకో హ్మ్. ఇర్రెస్పాన్సిబుల్ ఫాదర్. ఓకే. ఒక ఫాదర్ ఒక ఒక ఫాదర్ ఎవరికైనా చిల్డ్రన్స్‌కి తన ఫాదరే హీరో. నాకు నా ఫాదర్ అంటే చాలా అసహ్యం. ఓకే. ఆయనకొక రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. హ్మ్. సో, తర్వాత నాకు 10థ్‌లో మంచి మార్క్స్ వచ్చాయి. సో, నేను చాలా బ్రైట్ స్టూడెంట్. సో, దాన్ని బట్టి నాకు శ్రీ చైతన్యలోని ఇంటర్మీడియేట్‌లోని సీట్ వచ్చింది. సో, స్కాలర్‌షిప్‌లో చదువుకున్నాను. ఇంటర్‌లోని బాయ్స్ క్యాంపస్. ఓకే. నాకు బాయ్స్ క్యాంపస్‌లో ఎట్లా ఉండేది, నాకు చాలా కష్టంగా అనిపించింది నాకు. సో, హ్మ్. ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎవ్వరికి నేను చెప్పుకోలేను. ఓకే. ఎవ్వరికి ఏమనలేను. నా హ్మ్. లైఫ్ ఏంటి, వచ్చి బ్యాక్ బెంచ్‌లో కూర్చొని నా లైఫ్ ఇట్లానే బాయ్స్ క్యాంపస్ మీకందరికీ తెలుస్తది. సో, ఇంటర్మీడియేట్‌లోని మార్క్స్, మార్క్స్, మార్క్స్ ఇంపార్టెంట్. సో, అప్పుడు నేను చెప్పుకో దాన్ని కాదు. నాకప్పుడు కూడా నాకు ఫ్రెండ్స్ ఏం లేరు. ఓకే. సో, ఫ్రెండ్స్ లేరు. సో, అట్లానే నా లైఫ్ మొత్తం లోన్లీనెస్ అనిపించింది. నాకు ఫ్రెండ్స్‌గా ఉన్నారంటే బుక్స్. ఎక్కువ చాలా ఓకే. సరే నా బుక్స్ మీద నేను చాలా స్పెండ్ చేసి ఓకే. నాకు కొత్త విషయాలు తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం. ఓకే. సో, అది ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్. హ్మ్. బీటెక్ బీటెక్‌కి వచ్చాను. సో, బీటెక్ నేను మంచి కాలేజ్‌లో చేశాను. ర్యాంక్ వచ్చింది. టియర్ 1 కాలేజ్‌లో చదువుకున్నాను. సో, కాలేజ్ ఓకే. నేమ్ అయితే చెప్పుకోలేను. హ్మ్. సో, దాంతో పాటు నేను చదువుకున్నాను సీఎస్‌సి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్.
ఓకే. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ నాకు ర్యాంక్ వచ్చింది. నాకు మంచి ర్యాంక్ బట్టి నాకు సిఎస్సి వచ్చింది. సిఎస్సి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ మొత్తం జోవిల్గానే జరిగిపోయింది. ఓకే. ఈ కొత్త ఇంట్రొడక్షన్స్ అవుతుంది, కొత్త హెచ్ఎన్బిఎస్ ఉంటాయి కదా, నేమ్ ఇవన్నీ రోల్ నెంబర్స్ ఇవన్నీ మాకు అసలేం తెలియదు కదా. 1-2 నుంచి నరకం పడ్డాను. ఓకే. 1-2 నుంచి ఎట్లా కాలేజెస్లోని ఎట్లా ఉండేది నా అట్మాస్ఫియర్, నా కాలేజ్లోని మాకు ఎలా ఉంటాయి మా బెంచెస్లోని అందరూ అబ్బాయిలు అమ్మాయిలు రౌండ్ బెంచెస్ ఉంటాయి మాకు. రౌండ్ బెంచెస్, ఇక్కడ అబ్బాయిలు కాదు ఇక్కడ అమ్మాయి అట్లా కాదు, రౌండ్ బెంచెస్. సో ఆ రౌండ్ బెంచెస్లోని ఎట్లా ఉండేది, అందరూ ఫస్ట్ ఇయర్లో వచ్చి అందరూ ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళు పక్కన కూర్చుని వాళ్ళు అక్కడ నాకు అర్థమయ్యేది కాదు, నేను వాళ్ళలానే ఎందుకు నేను బిహేవ్ చేయలేకపోతున్నాను. ఒక విషయం, మీరు కాలేజ్కి వెళ్ళేవారు కదా, లేడీ గెటప్ లో వెళ్ళేవారా బాయ్ గెటప్ లో? నేను బాయ్ గెటప్ కదా. అప్పుడు నాది మొత్తం ట్రాన్సిషన్స్ స్టార్ట్ అవ్వలేదు కదా. అయినా మీలో ఫీలింగ్స్ ఉన్నాయన్నారు. ఫీలింగ్స్ ఉంటే అది ఫీలింగ్స్ ఒకటి చెప్తాను మీకు, ఫీలింగ్స్ అయితే ఉండొచ్చు కానీ అప్పుడు అంత యాక్సెప్టెన్సెస్ లేదు. కాలేజెస్ వాళ్ళకే చెప్తాను, ఓకే అండి నాకు అమ్మాయి బట్టల్లోనే రావాలి, అట్లా అయితే కాలేజెస్ వాళ్ళు కూడా నాకు అలౌట్ చేయరు కదా. సో మెయిన్ థింగ్ అంటే నాకు స్టడీస్ ఎలా అయినా కంప్లీట్ చేయాలి. నాకు స్టడీస్ నాకు 1-2 నుంచి కాలేజెస్ మీద చిరాకపోయింది. ఎడ్యుకేషన్ కోసం మీ ఫీలింగ్స్ కూడా మీరు ఆపుకున్నారు. కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఒకటి ఎడ్యుకేషన్ లేకపోతే నేను ఎట్లా బతుకుతాను. ఇప్పుడు నాకు మంచి జాబ్ ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది సొసైటీలోనే, ఓకే అంకిత సింగ్ ఉంది, ఇవన్నీ మనం అది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు 1-2లోని ఏమైంది, ఇప్పుడు నాకు 1-2లోని సో నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి నాకు చిరాకు అనిపించింది కాలేజ్లోని. సో ఎక్కువ నేను బంక్ కొట్టేదాన్ని. ఎందుకు కొట్టేదాన్ని, అప్పుడు ఎట్లా ఉండేది నాకు కాలేజెస్కి వెళ్ళడం భయం. సో ఏంటమ్మా ఇది కాలేజా ఏంటి ఏదో అక్కడ వస్తే అందరు అమ్మాయిలు కూర్చునేవాళ్ళు. సో నేను వాళ్ళకి ఏం చెప్పుకోలేకపోతున్నాను, వాళ్ళకి షేర్ చేస్తే అది ఎంత స్ప్రెడ్ అవుతుందని ఆ భయం. సో దానివల్ల బంక్ వల్ల సో అన్నీ అయింది. సో 1-1 అన్నీ ఆల్ క్లియర్, 1-2 కూడా ఆల్ క్లియర్ అయిపోయాను. సో 2-1 సెమిస్టర్స్కి వచ్చాను. 2-1 సెమిస్టర్స్కి ఇంకా ఇంట్రెస్ట్ పోయింది, ఇంకా ఇంట్రెస్టే రావట్లేదు. ఎందుకు కోర్ సబ్జెక్ట్ స్టార్ట్ అయింది, సిఎస్సికి కోర్ సబ్జెక్ట్ స్టార్ట్ అయింది. గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, ఎగ్జామ్ సెషన్స్ ఉంటాయి, అన్నీ ఉండేది. అమ్మ జీవితం ఏంటి, నాకు ఒక్క లెవెల్లో నాకు ఈ ప్రాబ్లం ఉండేది. ఇంకా అక్కడికి వెళ్ళి ఒక సబ్జెక్ట్ చెప్పుకొని ఇది చెప్పుకొని ప్రాక్టికల్స్ ఉండేది. సో అట్లా ఉండేది. అప్పుడు నేను కాలేజ్కి వెళ్ళలేదు. 2-1 సెమిస్టర్ ఏం వెళ్ళలేదు. నా అటెండెన్స్ పర్సంటేజ్ ఉండేది 58% అటెండెన్స్. ఓకే. ఆల్మోస్ట్ యాప్స్కాన్ కేటగిరీలో వెళ్ళిపోయాను. యాప్స్కాన్. ఓకే. సో అప్పుడు నా టీచర్ అదే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.